మా ఎమ్మెల్యే సార్ ఉండి అయితనగలదు బలం నీకు ధర వచ్చిన దాన్ని తీసుకోవాలి అంటే ఎక్కడ తీసుకుందామని నేనండి ఎక్కడ తీసుకుంది సార్ అంటే ధర వచ్చిన దాన్ని ఇప్పిస్తావు అంటే సరే సార్ మంచిగా ఇప్పియాను జూబ్లీస్లో ఇప్పిస్తా అన్నాడు. అది ఇంకా అది అంతనే పోయింది. ఇంకా అది నాకు ఇచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చాడు కదా బాలాట ఆడిన వాళ్ళకు ఆ ఇద్దరు ఆడవాళ్ళకి ఇచ్చిండు 2 కోట్ల రూపాయలు. అవి వాళ్ళిద్దరికి ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు. నాకే వేయలే. నాకు ఇప్పుడు జాగా రాలేక జాగా లేక ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు అయితే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వెళ్ళి ఎప్పుడైనా కలిసారా? కలిసినాం మొన్న. ఎప్పుడు కలిసారు? మన కొత్త రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చింది ఆ అమ్మ, ఆ రాష్ట్రపతి గారు వచ్చి మొగులయ్య గారు వచ్చి భోంచేసిపోవాలని లెటర్ పంపిరు నాకు. రాష్ట్రపతి నాకు లెటర్ పంపింది మొన్న అమ్మ పంపించి. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా ఇంకా ఆడికిపోయినా. ఆడికిపోతే మోడీ, అమిత్ షా సార్ మేమంతా కూర్చొని భోజనం చేసినాం ఒక దగ్గర. నన్ను కూర్చోబెట్టుకొని భోజనం చేసింది వాళ్ళు. పెద్ద పెద్ద నాయకుల్ని కలిసారు మీరైతే? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వాళ్ళ దగ్గర తినొచ్చిన పోయి చాలా పెద్ద సంతోషమైన జన్మధన్యం. ఇప్పుడు ముర్ము గారు ఉన్నారు కదా? ఇప్పుడు ముర్ము మేడం మన వదులకు పిలిచితే పోతే అవేంటో పెట్టారు కదా ఒకటి కూరగాయలు అది తిన్నా. కలిసినాక అమ్మ కలిసినాక సార్ కూడా కలిసిన సార్ నాది అచ్చంపేట సార్ అంటే అవును మొగులయ్య నాకెందుకు గుర్తులేవు అన్నాడు. అమ్మ కూడా ముఖ్యమంత్రి అమ్మ కూడా రేవంత్ రెడ్డి అమ్మకు కూడా వాళ్ళకు కూడా నమస్కారం పెట్టిన. అందరిని చూసినాక వచ్చిన వాళ్ళకు నమస్తే పెట్టి వచ్చిన. నేను చందు సార్ ఇద్దరం పోయినాం. నాకు ఆ బాసరాజు గారు చందు సార్ని పిలిస్తే వచ్చాడు. చందు అచ్చంపేట చందు సార్ నేను ఇద్దరం పోయి కలిసి మాట్లాడి వచ్చినాం. లెటర్ పెట్టి వచ్చినాం. ఆ భూమి ఇవ్వాలి మొగులయ్య బీదోడు, ఆ భూమి రావాలి ఆయన భూమి అయినా కానీ లెటర్ పెట్టాడు మన చంద్ర సార్ విలేకరు. ఓకే. ఇప్పుడు మరి మాట ఇచ్చారా ఆయన రేవంత్ రెడ్డి గారు? అనలే ఇంకా అనలేదు.